మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కోరస్ పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. 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 The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. 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 The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. Praise the Lord. Hallelujah. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ అంత్య దినములలో, ఈ చివరి దినములలో ప్రభువారు తన ఉచితమైన కృపా కనికరములను మన పట్ల విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇంకను సజీవుల పట్టికలో ఉన్నాము అంటే అది కేవలము దైవ అనుగ్రహము మాత్రమే. మానవుడి యొక్క నీతి క్రియలు మురికి గుడ్డతో సరి సమానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనము మొట్టమొదట దేవుని వెదకలేదు, కానీ దేవుడే మనలను వెదికి రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారులారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, దేవుడు మనకిచ్చిన పనిపాటలు, దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబ వ్యవస్థ, దేవుడు మనకిచ్చిన సమస్తమైన ఈవులు, వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రియమైన వారులారా, అనేకమైన విపత్తులు ప్రపంచం యావత్తు, అనేకమైన వాతావరణము అనుకూలంగా లేకుండా ప్రతి చోట ఒక డిస్ట్రాక్షన్ మనం చూస్తూ ఉన్నాము, వార్తల్లో వింటూ ఉన్నాము. ఈ యొక్క చివరి దినాలలో మనము కాపాడుకోవలసింది, భద్రపరచుకోవలసింది, దేవునిలో ఫలించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా శక్యమైన మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ విశ్వాసమునకు ఫలము. ప్రియమైన వారులారా, మనము దేవుని యందు విశ్వసించుటను బట్టి, దేవుణ్ణి ఈ లోకములో మన నోటితో, మన హృదయమందు విశ్వసించి నోటితో మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా పంపి ఉన్నాడని మనం నమ్ముతా ఉన్నాము. దేవుని విశ్వసిస్తున్న మనము ఆ విశ్వాసానికి ఒక ఫలము, ఒక బహుమానము ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ బహుమానము, ఫలము ఏంటి అంటే మన యొక్క ఆత్మరక్షణ మనం పొందుకుంటా ఉన్నాము. చివరిగా మనం పొందుకో ఉంటుంది ఏంటి అంటే
మన ఆత్మను దేవుడు మరి విమోచిస్తూ ఉన్నాడు. సజీవుల పట్టికలో పునరుత్థానమైన మరి జీవపు పునరుత్థానమైన పట్టికలో దేవుడు మనలను పెడతా ఉన్నాడు. పునరుత్థానాలు 2 అండి. జీవపు పునరుత్థానము, తీర్పు పునరుత్థానము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితము తీర్పులోనికి కాక మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమృద్ధి అయిన మరి జీవ మార్గములో మనం నడవటానికి మరి దేవుని యొక్క కృపావాక్యమును మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే దేవుని యొక్క సన్నిధి సహవాసములో రేయింబవళ్ళు ఆయన సన్నిధిని మనము అనుభవించగలుగుతాము. ఈ లోకంలో మనం ఎన్ని సాధించినప్పటికీ, ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ, మనం ఎంతగా విస్తరించబడినప్పటికీ, లోకమంతా సంపాదించుకొని మన ఆత్మను మనము నశింపజేసుకుంటే లాభమేమీ లేదండి. ఈ లోకంలో అనేకమైన మరి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, డీవియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది, మరి ఇరుకైన మార్గము విశాలమైన మార్గమని. మన జీవితాన్ని మరి ఏ మార్గము గుండా మనం తీసుకొని వెళ్తున్నామన్నది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ప్రియమైన వారులారా, విశ్వాసము దానికి ఉన్న పరిమాణము ఒక మొక్క వలె మనము ఎదుగుతూ ఏ విధముగా ఆ చిన్న మొక్క వృక్షమై ఎంత దీవెనకరంగా ఉంటుందో అలానే మరి విశ్వాసం అనే ఫలమును, విశ్వాసం అనే వరమును కూడా మన జీవితంలో మనము అనుభవించగలగాలి. ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే, విశ్వాస భ్రష్టులు కాకుండా మనము కాపాడుకొనగలిగితే దేవుడు సిద్ధపరిచిన కట్టబడుతున్న ఆ సియోను, కట్టబడుతున్న మరి 12 గుమ్మాల కలిగిన యెరూషలేము పట్టణము కేవలము నీ కొరకు, నా కొరకు. ప్రియమైన వారులారా, మరి మరణించి తిరిగి మరి పునరుత్థానం అంటే ఏంటి అంటే, మరణించి తిరిగి లెగటమే పునరుత్థానము. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మానవుడిలో ఉండే మానవుడు దేవుడిచ్చిన మన జీవితం ఒక వరమై ఉన్నది. మన ప్రాణాత్మ శరీరములను నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి ఈ లోకములో మంచి మనస్సాక్షి కలిగి ప్రభుని మనము వెంబడించగలిగితే మనము తీర్పు పునరుత్థానంలోనికి కాక జీవపు పునరుత్థానంలోనికి మనము దేవుని యొద్దకు చేర్చబడతాము. మరి మృతులు ఏ విధముగా లేతురు? విత్తనము భూమిలో పడి చచ్చి నూతన మొలక వచ్చినట్లుగా అదే విధముగా మృతులు లేతురు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుడు రక్షించబడిన బిడ్డలకి తాను ఏర్పరిచిన ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశములు అవి కంటికి కనబడట్లేదు. కానీ ఒక అదృశ్యమైన దేవుని యొక్క కుడి హస్తము ప్రతి మనిషిని దేవుడు ప్రోత్సహిస్తూ మనలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి పరలోకానికి వచ్చే వారికి మనము దారి చూపించాలంటే మన యొక్క ఆత్మ దీపాన్ని మనం వెలిగించుకోవాలి. ఆత్మ దీపాన్ని మనము ఆర్పేయకూడదు. ఆత్మ దీపంలోనికి మనము ఏ విధంగా దీపముతో పోల్చినప్పుడు మరి నూనె పోస్తూ మరి ఆ వత్తిని ట్రిమ్ చేస్తూ ఉండాలి. ప్రియమైన వారులారా, ఈ లోకములో
మరి ఆయా పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో మనం అనేకమైన విషయంలో బలహీనపడతా ఉన్నాము. దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మన యొక్క బలహీనతలన్నిటినీ ప్రభువారి సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే బలహీనులమైన మనలను దేవుడు బలవంతులుగా ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక్క ఆత్మ ఫలము నుండి మరి 9 కృపావరములు ఉద్భవిస్తూ ఉన్నాయి. ఏ విధముగా ఒక నారింజ పండు ఏ విధముగా అది తొనలు కలిగి ఉంటుందో, అలానే ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో దేవుడు ఒక్కొక్కటిగా తన యొక్క సుగుణములన్నిటినీ దేవుడు మనకి అనుగ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే మరి దేవుని ఆత్మకు సంపూర్ణముగా వారి జీవితాలను దేవునికి అర్పించుకొని ఈ లోకంలో భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుస్తారో అట్టి వారిని మరి దేవుడు ఎంతగానో తన కృపా వాక్యము ద్వారా దేవుడు మార్గదర్శి దేవుడు అట్టి వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలము అనుగ్రహిస్తాడు. ఒకే ఆత్మఫలము నుండి 9 ఫలాలు, గుణములు ఉద్భవిస్తాయి. వాటన్నిటికీ ఆధారము ప్రేమయే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామో మొట్టమొదటగా దేవుని ఆత్మ చేసే పని ఏంటంటే దేవుని యొక్క అగాపే ప్రేమ దేవుడు మనలో కుమ్మరిస్తాడు. అన్ని వరములు కలిగి ఉన్నను ప్రేమ లేనివాడైతే వ్యర్థుడనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి ఆత్మ ఫలాలలో నుండి ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగిన వారమై యేసయ్య పోలికలోనికి ఎవరైతే మార్చబడాలని వారి జీవితాన్ని మలుచుకోవాలని దేవుని చేతికి అప్పగిస్తారో అట్టి వారిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు తన అనంతమైన జ్ఞానము చేత దేవుడు మనలను మలిచి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మరి దేవుడు మనలను ఒక పాత్రగా దేవుడు మనలను తీర్చిదిద్దుతాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే ఈ లోకములో మన యొక్క అనుదిన జీవితము, వాటిలో వస్తున్న పోరాటములు, వాటన్నిటినీ మనము దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడినప్పుడు అనుదినము కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి అపాయాన్ని, ప్రతి కీడును, ప్రతి విధమైన చెర నుండి దేవుడు మనలను విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి అంటే దేవుడి మీద మనము ఆనుకొని ఈ లోకంలో మనం జీవించటము. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు లోకములో, పాపములో, సాతాను యొక్క చెరలో మనం బంధించబడ్డాము. అజ్ఞానములో స్వనీతితో బ్రతికాము. కానీ దేవుడు లోకములో నుంచి నిన్ను నన్ను ప్రభువారు ప్రత్యేకపరిచి తన యొక్క విరవబడిన శరీరంలో చిందించిన రక్తములో దేవుడు మనకు పాలు పంపులు దయచేస్తూ ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. లోకములో ఉంటూ లోకములో మనం నశించిపోవటానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించలేదు. క్రీస్తు అనే బండ మీద మన పాదములను నిలిపి దేవుని యొక్క స్వరూపములోనికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరూపములోనికి తీసుకొని రావాలన్నదే తండ్రి అయిన దేవుని చిత్తమై ఉన్నది. మరి ఈ సంఘము ఎవరు? చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము
దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచవలెను. ఈ విశ్వాస జీవితానికి దాని యొక్క తాత్పర్యము, దాని యొక్క భావము ఏంటి అంటే మన జీవితాలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, మనలను మనము చూసుకున్నప్పుడు మనం ఎంతో కరెక్ట్ 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 అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టితో మనం చూసుకున్నప్పుడు అనేకమైన బలహీనతలు మరి జూమ్ అవుతాయి. ఏ విధముగా మరి పరిశుద్ధమైన గ్రంథంలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు చాలా ఉన్నాయి. మనం ఈ లోకంలో చివరి శ్వాస విడిచేంత వరకు పశ్చాత్తాపము కలిగి మనం ప్రార్థన చేసే బిడ్డలముగా ఉండాలి. ఎప్పుడో మారుమనసు పొందుకున్నాను, ఎప్పుడో నేను రక్షించబడ్డాను, నేను ఎప్పుడెప్పుడో ఆత్మను పొందుకున్నాను, ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదు, వారిని వీరిని విమర్శించుకుంటూ వారిలా వారలా అని చెప్పుకుంటూ మనము అనేకమైన మరి జడ్జిమెంట్ పాస్ చేస్తూ మనం ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, దేవుని ఆత్మ మన యందు ఆనందించదు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనము. ఈ సంఘము ఏం చేయాలి అంటే, దేవుడు ఎందుకు మనలను తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడంటే, సత్క్రియను చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవముని ఇచ్చును. ప్రియమైన వారులారా, దేవుడు మనలను వెతకమంటున్నాడు. ఆయన వెదికే వారికి దొరికే దేవుడు, వెదికే వారికి ఆయన దర్శనమిచ్చు దేవుడై ఉన్నాడు. ఈ చివరి దినాలలో దేవుని యొక్క సన్నిధానంను మనము వెదకాలి. వెదకకున్నట్లయితే మనము నీరసిల్లిపోతాము, బలహీనపరచబడతాము, చల్లారిపోతాము. తద్వారా తిరిగి లోకము మనలను ఈడ్చుకొని పోతుంది. దేవుడి చేత నిర్ణయించబడిన సత్క్రియలు చేయటానికే మరి దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. మహిమను ఘనతను అక్షయతను ఈ లోకంలో మనం వెతకాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇది పరసంబంధమైన అనుభవాలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, మరి ఈ లోకములో ఏ విధంగా పాత నిబంధన పరిశుద్ధులు, తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తులు వారందరూ మరి ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును వారు ఎడతెగకున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క చివరి దినాలలో కూడా సంఘము యొక్క ప్రాముఖ్యమైన పరిచర్య ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. ఎప్పుడైతే సంఘము ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక ఉన్న ఆ సంఘము మటుకు నిశ్చయముగా సియోనులో నుండి దేవుడు తన వాక్కును తన దైవదాసులకు అనుగ్రహించి మరి దేవుని యొక్క వాక్యము చేత మరి సంఘాన్ని దేవుడు నూతన పరుస్తూ మరి దేవుని యొక్క వాక్కు చేత దేవుడు వారిని తెప్పరిల్ల చేస్తూ ఉంటాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి. యేసుక్రీస్తు నామమున మనము దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీ దేహములు క్రీస్తునకు అవయవమై ఉన్నదని మీరెరుగరా? రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం కేవలము రక్త మాంసము కలిగిన జీవితాన్ని జీవిస్తే ఆగమైపోతాము, వెనక్కి అయిపోతాము. మనలను మనము మోసపుచ్చుకున్నట్లే. ఇంకను ఆయా కారణాలను బట్టి నీవు ఇంకను నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించని అనుభవంలో ఉన్నావా
అయితే చెప్పబడుతున్న వాక్యము మీ కొరకేనండి. మనం చూస్తూ ఉన్నాం ప్రపంచమంతటా అనేకమైన దేశాల్లో ఒక్క ప్రాంతాన్ని కూడా దేవుడు దర్శించకుండా ఉండట్లేదు. దేవుని యొక్క వాక్యము బహుబలముగా పరిగెత్తుతూ ఉంది. దేవుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. మరి పాపము పరిపక్వమైపోతూ ఉంది. చెడుతనము ప్రబలుతూ ఉంది. మంట అంటుకున్నట్లుగా భ్రష్టత్వము కమ్ముతూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ చివరి దినాల్లో, ఈ చెడ్డ దినములలో జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో ఉండే దేవుని చేత వెలిగించబడిన బిడ్డలముగా మనం నిలబడినట్లయితే మన ద్వారా మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా సంఘం ఆశీర్వదించబడుతుంది. ప్రియమైన వారులారా, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసేటట్టుగా ఒక వాతావరణాన్ని, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన జీవితంలో మనం చేయాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనము. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఏ విధముగా ఈ లోకంలో శరీర సంబంధమైన జీవితము, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని మనం ఎలా చేస్తున్నామో అలానే ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఉన్నది. మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ప్రారంభించామా? ఎక్కడ మనము ఆగిపోకుండా ముందుకు సాగిపోవుటకు అనేకమైన క్లిష్ట పరిస్థితులు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఇరుకైన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిలో అనంతమైన దేవుని జ్ఞానం మీద, ఆయన నడిపించే హస్తం మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయన బలపరిచి మన కుడి ప్రక్కన ఆయన నిలిచే దేవుడుగా ఉన్నాడు. తన దూతను పంపించి మార్గములను ఆయన సరళపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు. అసాధ్యమైన కార్యాలు తన బిడ్డల కొరకు, బిడ్డల జీవితాల్లో ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నాడు. చిన్న బిడ్డలమైన, యవనస్తులమైన, మరి తల్లులమైన, తండ్రులమైన, వృద్ధులమైనప్పటికీ, ఏ స్థితిగతుల్లో మనం ఉన్నప్పటికీ ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనలను నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఉన్న చీకటిని ఆయన వెలుగుగా మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:1. ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడుడి. ప్రేమైన వారులారా, మనము ఎంతో ఆత్మ సంబంధమైన రీసోర్స్ దేవుడు ఎంతో పెట్టాడండి పరిశుద్ధమైన గ్రంథములో. మరి పరిశుద్ధమైన గ్రంథము మన యొద్ద ఉన్నది గనక, దేవుని యొక్క వాక్యము జీవ ఆహారము గనక, ఈ లోకంలో కేవలము ప్రకృతి సంబంధమైన శరీరం ఏ విధంగా ఉన్నదో అలానే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది గనక, ఆత్మ చింతన కలిగి, దైవ చింతన కలిగి, దైవభీతి కలిగి ఈ లోకంలో మనం జీవించినట్లయితే లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుండి నీవు నేను రక్షించబడతాము, తప్పించబడతాము, దేవుని వాక్యము చేత కాపాడబడగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. రెండవ విషయము, కేవలము ఈ రోజు మట్టుకే మనం జీవించినట్లయితే, ఒక నిరీక్షణ లేకుండా, ఒక విశ్వాసము కలిగి మనం జీవించినట్లయితే ఒకరోజు దేవుడు మనలను తీర్పులో మనలను నిలబెడతాడండి. వీఆర్ అకౌంటబుల్. దేవుడు మనతో మాట్లాడతాడు. నీకు ఇంత నేను ఆయుష్ ఇచ్చాను, మరి నీ జీవితకాలం అంతటిలో నన్ను నువ్వెంత పొందుకున్నావో, నా స్వరూపంలోనికి నువ్వెందుకు రాలేదు,
దేవుడు మనలను ప్రశ్న వేస్తాడండి. ప్రియమైన వారులారా, మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టము. ఏ విధముగా మరి ప్రభువారు విశ్వాసముకు ఒక ఫలం ఉందని చెప్తున్నారో, అలానే విశ్వాస సంబంధమైన పోరాటము కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన శరీరం ఏ విధంగా ఉంటుందో ఆత్మ సంబంధమైన పోరాటము కూడా ఉంటుందండి. ఈ పోరాటంలో మరి మనకు ముందు నడిచేది సైన్యములకు అధిపతి అగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. దివారాత్రములు తన్ను మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండు దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, చూడండి, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం 35వ వచనము మరొకసారి చదువుతున్నానండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. దేవుడు మనలను అంగీకరిస్తాడండి. ఏ కుటుంబంలో పుట్టినప్పటికీ, ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ, ఏ దేశంలో మనము ఉంటున్నప్పటికీ, మన స్థితిగతులు ఏదైనా ఉన్నప్పటికీ, ఆయా జనములో నుంచి దేవుడు మనలను రక్షించి విమోచించి ఆయనకు భయపడే బిడ్డలు, ఈ లోకంలో నీతి కలిగి నడిచే వారిని నేను అంగీకరిస్తాను, నేను వారిని కాపాడుతాను అని ప్రభువారు అంటా ఉన్నారు. చూడండి, కీర్తన 73వ కీర్తన 1వ వచనము, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయము గలవారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరి మీద దయ చూపిస్తాడు, ఆయన ఎవరి మీద కనికరాన్ని చూపిస్తాడు, ఎవరికైనా సహాయకుడుగా ఉంటాడు, ఎవరిని ఆయన ఉద్ధరిస్తాడంటే ఎంత సింపుల్గా అండి, ఎంత చక్కగా తేటగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయము గలవారి ఎడల యెహోవా నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని యొక్క నిరంతరమైన కృప మనకి, ఆయన కృప మన ఎడల కృప వెంబడి కృప విస్తరించబడులాగున దేవుని యందు భయభక్తులు కలిగి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించినట్లయితే నిశ్చయముగా అండి దేవుడు మనలను అంగీకరించి మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనములో ఈ విధంగా రాస్తుంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. నీ ఒక్కడివి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడగా, భయభక్తులు కలిగిన వాణ్ణిగా నీ ఉన్నట్లయితే నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన దేవుని యొక్క కనికరము తరతరములు ఉంటుందంటండి. అబ్బా, ఎంత శ్రేష్టమైన వాగ్దానము. ప్రియమైన వారలారా, దేవుని యొక్క కనికరము తరతరములు మనకు ఉండాలి అంటే ఈ లోకంలో దేవుని యందు భయము, మరి పరిశుద్ధాత్మని యొక్క ఆదరణతో ఈ లోకంలో బ్రతకవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం, సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మని ఆదరణ కలిగి విస్తరించుచుండెను. ఈ చివరి దినాలలో మనకు కావలసిన వాగ్దానము, మనకు కావలసిన శ్రేష్టమైన వాక్కు ఇదేనండి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, సంఘము క్షేమాభివృద్ధి నొందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ప్రభునందు భయమును పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని యొక్క నిత్యమైన కనికరము మన ఎడల విస్తరించబడతా ఉంది. చూడండి, ఈ చివరి దినాలలో మరి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనలను పుట్టించిన విధానము, దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక ఏంటి అంటే, దేవుడు మన కొరకు మన యందు
ప్రభు జరిగించుకోవాలన్న కొన్ని అనేకమైన కార్యములు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే నీవు నేను సృష్టించబడ్డాము. దేవుని యొక్క ప్రణాళికలోనికి, దేవుని చిత్తములోనికి మనం వచ్చినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను తన కృపతో నింపి మరి పరిపూర్ణమైన విధముగా పరిపూర్ణతలోనికి దేవుడు మనలను నడిపించి ఆయన రాజ్యము కొరకు మనలను కంచెవేసి భద్రపరచునుగాక. దైవాశీస్సులు.